వడ్డేలాలి రాధారంగ మిత్రమండలి ఐక్యత, వడ్డేలాలి రాధారంగ మిత్రమండలి ఐక్యత, వడ్డేలాలి రాధారంగ మిత్రమండలి ఐక్యత. జార్యం రంగా రాధారంగ మిత్రమండలి వద్దిల్లాలి, రాధారంగ మిత్రమండలి వద్దిల్లాలి. జార్యం రంగా బొబ్బులి రంగా టైగర్ రంగా మిత్రమండలి ఐక్యత, రాధారంగ మిత్రమండలి వద్దిల్లాలి, రాధారంగ మిత్రమండలి వద్దిల్లాలి, రాధారంగ మిత్రమండలి వద్దిల్లాలి. జార్యం రంగా బొబ్బులి రంగా టైగర్ రంగా జార్యం రంగా, జార్యం రంగా, జార్యం రంగా, జార్యం రంగా అంటే ఆయన ఒకటే అంటాడు, ఎవరే మాట్లాడుతున్నారు. రాధారంగ మిత్రమండలి వద్దిల్లాలి, రాధారంగ మిత్రమండలి వద్దిల్లాలి. జార్యం రంగా, జార్యం రంగా టైగర్ రంగా. అందరికీ నమస్కారం. రంగా గారి అభిమానులకి, రాధారంగ మిత్రమండలి అన్ని కులాల మతాల వారికి అందరికీ ముందుగా మా నమస్కారాలు. గత 2 రోజుల క్రితం మరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ గారైన లంకా సూరిబాబు గారు తూర్పు కాపుల సంక్షేమం తరపున రంగా గారి విగ్రహాన్ని 3 స్తంభాల సెంటర్లో 41 డివిజన్ అక్కడ ఏర్పాటు చేసుకోవడం కోసం ఆయన ఆ ప్రతిపాదన పెట్టినందుకు మేము ఆయనకి ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రంగా గారు అందరివాడు, ఆయన ఇచ్చింది పార్టీల పరంగా కాదండి, తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చారు. వాళ్ళు దాదాపు నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయస్తులు. అలాగే గత 6 నెలల క్రితం వీళ్ళు తూర్పు కాపుల సంఘం కిలాని అచ్చెన్నాయుడు గారు, మరి లంకా సూరిబాబు గారు, వండాన మురళి గారు, ఐజా, నడిమిడి సీను, మరి ఇంకా కాపు పెద్దలు అందరూ కూడా, పల్లి శేఖరు అందరూ కూడా ఈ యొక్క తూర్పు కాపులు అందరూ కూడా ఏర్పాటు చేసుకుని 6 నెలల క్రితమే రంగా గారి విగ్రహం పెట్టాలని ప్రతిపాదన చేసి నన్ను కూడా ఆహ్వానించారు. నేను 2 రాష్ట్రాల అధ్యక్షుడు కాదు, సీనియర్ నాయకుడు కాదు, వాళ్ళు నాకు కబురు పంపిస్తే నేను ఆ రోజున హైదరాబాద్లో ఉండి నేను వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి పూర్తిగా రాధారంగం మీద మద్దతు ఉండటమే కాకుండా వాళ్ళు పెట్టే విగ్రహానికి నా వంతుగా ఎంపీ గారికి, బాలసౌరి గారికి, మంత్రివర్యులకి, మరి ఎమ్మెల్యేలకి, కొనకల నారాయణ గారికి, అందరికీ, బుల్లయ్య గారికి, వ్యాస్ గారికి, పేరు పేరున ఉన్న గోపీచంద్ గారి పెద్దలందరూ కూడా నేను రాధారంగ మిత్రం తరపున 3 స్తంభాల సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేయాలని మా చిరకాల కోరిక కూడా ఎప్పటి నుంచో. ఎందుకంటే సెంటర్ మాది కాకపోయినా అది తూర్పు కాపుల సంఘం వాళ్ళ అడ్డ, వాళ్ళు ఎప్పటి నుంచో మరి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి రాధారంగ మేము మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే రేవతి సెంటర్లో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో 1995లో కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతున్నారు, తెలుసుకుని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, రంగా గారు అందరూ కూడా మనందరం కూడా అన్నదమ్ముల్లాగా అందరం కలుపుకునే మనం ముందుకు ప్రయాణం చేద్దాం. 1995లో అక్కడ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నా ఆధ్వర్యంలో 10 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకుని అక్కడ విగ్రహం కట్టితే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా. బందరు ప్రజలందరూ తెలుసు ఏ విధమైన కష్టాలు పడ్డానో ఏంటనేది, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి ఆ రోజుల్లో నాకు మహానుభావుడు అంబటి బ్రాహ్మణయ్య గారు, ఆయన పుణ్యం, అందరికన్నా ప్రముఖ సీనియర్ న్యాయవాది మచిలీపట్నానికి చెందిన సోర్జెడ్డి బాలాజీరావు గారు, మరి ఆ రోజుల్లో ఆయన దగ్గర కోనపరెడ్డి శ్రీనివాస్ గారు, మాదివాడ లక్ష్మీ పెరుమాడు గారు, మరి వాళ్ళు బాలాజీ గారి దగ్గర శిక్షణ పొందుతూ ఆయన దగ్గర వర్క్ చేస్తూ జూనియర్ లాయర్లుగా ఆయన దగ్గర ఉన్నారు. మరి ఏదైనా మా యొక్క రేవతి సెంటర్లో రంగా గారి విగ్రహానికి ఈ బుల్లెట్ ధర్మ ఆధ్వర్యంలో నెలకొల్పినందుకు కర్త కర్మ క్రియ అంతా కూడా సోడిచెడ్డి బాలాజీ గారే. ఆయన ఆధ్వర్యంలోనే ఆ విగ్రహం ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నా ఆధ్వర్యంలోనే
అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు కార్యక్రమాలు జరిగినా రంగారావు వద్ద జయంతి కార్యక్రమాలకి డిఎస్పీ గారి అందరూ కూడా ఫోన్ చేసి ఆ విగ్రహ కమిటీ సభ్యులు మాలో నాకే ఫోన్ చేసేవాళ్ళు. మా 10 మంది సభ్యులు ఉన్నాం విగ్రహ కమిటీ సభ్యులు. ఈ 10 మందిలో కూడా ముఖ్యంగా నేనే అన్ని కూడా తలదూర్చేది కాబట్టి 40 డిఎస్పీ గారు ఫోన్ చేసి మీ కార్యక్రమం ఎప్పుడవుద్ది, మరి కొంతమంది నాయకులు వైసీపీ వాళ్ళు కానీ మరి టీడీపీ వాళ్ళు కానీ కొంతమంది నాయకులు వస్తున్నారు, వాళ్ళని ఎప్పుడు రమ్మంటారని అడిగేవాళ్ళు. డిఎస్పీ గారు సార్ మాది 10:30కి అవగానే వాళ్ళు రావచ్చు, వాళ్ళు పార్టీలతో పని లేదండి. ఇక్కడ రంగా గారి అందరూ వాడు అన్ని కులాల్లో రంగా గారికి అభిమానులు ఉన్నారు. కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము రాధారంగా మిత్రులు అందరూ స్వాగతిస్తాం. రేవతి సెంటర్లో మాకు ఎవరు కూడా విభేదాలు లేవు, ఎవరితో మాకు ఇది లేదు. కాకపోతే మీరు కూడా మరి నా ఆధ్వర్యంలో కొంతమంది నియమించాను, మీరు కూడా మిమ్మల్ని కూడా గత తూర్పు సంఘం నాయకులు కూడా నేను తూర్పు కాపు సంఘం వాళ్ళు కూడా నేను రాధారంగమిత్ర టౌన్ అధ్యక్షుడిగా నియమించాను. అంతకుముందు మరి ఐజా అని నడిమిటి సీను అని మరి ఆర్కే పోతరాజ్ అని మరి ఈ మధ్య బొల్లు సతీష్ టైం అయిపోతే నువ్వు ఉంటానికి వచ్చావు తప్పకుండా దాన్ని నిన్ను నియమించాం, సంతోషం. కాకపోతే సపరేట్గా పిల్లలు మేము స్వాగతిస్తున్నాం. ఏదైనా రంగా గారి ఆశయాలు మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, రంగా గారి అందరూ వాడు. మనం రంగా గారి కార్యక్రమాలు మనం ఎవరైనా చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. నువ్వు కూడా మీరు కూడా విగ్రహం పెడతానన్నారు, చాలా సంతోషం. కానీ మనం నోటి మాట చెప్పే కన్నా ప్రూఫ్ ఉండాలి. కలెక్టర్ గారికి ఇచ్చినా మంత్రి గారికి ఇచ్చినా బాలసౌరి గారికి ఇచ్చినా ఒక ఫోటో రూపంలో అయ్యా మేము కూడా విగ్రహం కడతాం మాకు పర్మిషన్ ఉండాలని చూపిస్తే నమ్ముతారు. మనం ఏదో మనసులో అనుకున్నాం మేము పెడదాం అనుకున్నాం అంటే చెల్లదది. దయచేసి ఎలాంటివన్నీ మీరు తెలుసుకోండి. కొన్ని తెలియకపోతే పెద్దల సలహాలు కూడా తీసుకుని మీరు తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. ముందుగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా విగ్రహం ఏర్పాటు చేస్తానన్నారు, మాకు చాలా సంతోషం. మీకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఎందుకంటే అది తూర్పు కాపులు వాళ్ళకి మనం అండగా ఉండి అన్నదమ్ముల్లాగా ఉందాం. మీరు కడతానన్నారు కాబట్టి మీ వ్యాపారాలన్నీ కూడా రామానాయుడు పేట సెంటరే, మీరు అక్కడ కూడా విగ్రహం కట్టండి, లేకపోతే పరాస్పేట సెంటర్లో కట్టండి. బోర్డు అన్ని చోట్ల ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, వాళ్ళతో మనకెందుకు. అది 41 డివిజన్ అంటే తూర్పు కాపులు అడ్డా, వాళ్ళు ఎప్పటి నుంచో పెడతానన్నారు కాబట్టి మనందరం అన్నదమ్ముల్లాగా వాళ్ళకి సహకరిద్దాం. వాళ్ళతో విగ్రహం పెట్టిస్తానికి మనవంతు అందరితో కూడా మాట్లాడి మన శక్తి వంచిన కృషి లేకుండా వాళ్ళకు విగ్రహం పెట్టే అవకాశం మనం ఇద్దాం. మీరు కూడా పెడితే మీకు కూడా మేము పూర్తి సపోర్ట్ చేస్తాం. తప్పకుండా మనందరం అన్నదమ్ములు ఎవరిని కూడా విమర్శించడం కాదండి, ఇది వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నేను తెలియజేస్తున్నాను. ఎవరిని కూడా విమర్శించడం కానీ ఎవరికైనా మేము ఎప్పుడు బుల్లెట్ ధర్మ అనేది 35 సంవత్సరాలుగా రాష్ట్ర 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఆశయాలంటే మనం ఇలాంటి విగ్రహాలని కాదు, చాలామంది ఎంతోమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఆదుకుందాం. వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుని రంగా గారికి నిజమైన ఆశయాలు కానీ నిజమైన నివాళులు అర్పించడం అయితే ఎంతోమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆదుకుందాం. నా చేతనైన సహకారం ఇప్పటికి ఎంతోమందికి అందించాను, నేను చెప్పక్కర్లేదు, చాలామంది తెలుసు. అలాగే మీరు కూడా అందించండి. 100% ఈ బుల్లెట్ ధర్మ అనేది రాధారంగ మిత్రుల ఆధ్వర్యంలో మీకు నా వంతు సపోర్ట్గా ఉంటూ మీకు కూడా నేను అండగా ఉంటాను. మీరు ఎక్కడన్నా పెట్టండి, ఎవరు పెట్టినా కూడా మేము విభజించాం. రంగా గారి అందరూ వాళ్ళు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఇక్కడ ఏ కుల మతాలతో సంబంధం లేదు. ఎవరు పెట్టినా మేము స్వాగతిస్తాం, తప్పకుండా మీకు అండగా ఉంటాం. 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడైనటువంటి రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమానికి మద్దతు తెలపడానికి మేమంతా కూడా వచ్చాం. మరి మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి సూరిబాబు ఒక నిర్ణయం తీసుకుని రాధా ఎవరైతే రంగా గారు ఉన్నారో ఆయన అందరికీ కూడా సేవాభావంతో అందరికీ అన్ని వర్గాల వారికి కూడా ఆయన మిత్రుడయ్యాడు. ఆయన విగ్రహాన్ని మూడు అంతల సెంటర్లో పెట్టాలని నిర్ణయం తీసుకుని దానికి మంచి మన కార్పొరేషన్లో పర్మిషన్ తీసుకున్నాడు. ఆ రకంగా చేసినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను సూరిబాబు గారికి. అదేవిధంగా ఇందులో చీలిక వర్గాలు పెట్టకండి ఎవరు, ఎందుకంటే ధర్మారావు గారు సుమారుగా 35-40 ఏళ్ల మట్టి కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు అందరినీ కలుపుకొని. కాబట్టి మేము పక్కదారులు బట్టి అటు ఇటు వెళ్ళిపోయి ఎవరిని విమర్శ చేయకుండా అందరూ కలిసి పనిచేసేదానికి అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్. ఈరోజు ముఖ్యంగా రంగారాధా మిత్రమండలి తరఫున మన బుల్లెట్ ధర్మారావు గారు వాడి సమావేశం ఎందుకు పెట్టారంటే 3 స్తంభాల సెంటర్లో రంగారావు గారి విగ్రహం పెడతారని చెప్పి అన్నారు. ఏనాడో 2-3 ఏళ్ల క్రితం వాళ్ళంతా వచ్చి రంగా గారికి విగ్రహం పెడదామని చెప్తే ధర్మారావుని అడిగారు. ధర్మారావు ఎప్పుడు నా భర్తలో నేను చెప్పాడు. గత 30 సంవత్సరాల మధ్య కూడా ఆయన ఎక్కడ ఏ కార్యక్రమం తిన్నా ఏంటన్నా ఎవరికి ఏ ఆపద ఉన్నా ఆదుకునే మనిషి ఎవరయ్యా అంటే బుల్లెట్ ధర్మారావు గారు. ఈరోజు వాళ్ళక్కడ మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు రంగా సూరిబాబు గారు పర్మిట్ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ గారు మాకు ఎంతో సంతోషదాయకం.
ఇదేంటంటే ఈ రంగా గారి ఆశయాలు అందరూ ఏంటి ఒకలే కాదు, ఏ పార్టీకి కాదు. ఆయన ఆశయాలు అంటే బడుగు బలహీన వర్గాలు, బ్రాహ్మణ కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ అందరూ కూడా కలుపుకుపోయేవాడు. అదే మన తక్కువ బుల్లె ధర్మారావు. ఈయన కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసి నేను వస్తాను ఆలీలా లేకుండా ప్రజానికి వస్తానని చెప్పేవాడు. ఈ కార్యక్రమంలో మేము ఎవరిని విమర్శించట్లేదండి, వాళ్ళు విమర్శించడానికి కాదు పెట్టింది. ఏంటంటే మన రాధా మిత్రమండలిలో చీలికలు రాకూడదు. ఏదో ఎప్పుడో 35-40 సంవత్సరాలు చేసి అందరినీ కలుపుకుపోయే మనిషి ఈయన. ఆ రోజు మన తోటచెట్టి మాధవి గారు కానీ, కోనపేట శ్రీనివాస్ గారు కానీ, మన అవినేటి మాజీ ఎమ్మెల్యే, మన బందర్ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య గారు కానీ వాళ్ళందరితో కలుపుకుని ఈయన ఆ రోజు డాక్టర్ నిమ్మగట్టండి. ఆయన అంత గొప్ప మనిషి అండి. ఆ రోజుల్లోనే ఆయన సొంత డబ్బులతో మా బాలాజీ గారిని, కోనపేట శ్రీనివాస్ గారిని, కాపులందరినీ కలుపుకుని ఒంటి తాటిపెట్టి తెచ్చి ఎన్ని గొడవలు తిన్నప్పుడు కూడా ఆ రోజుల్లో చాలా గొడవలు తిని ఈ బుల్లె ధర్మారావు కట్టారు ఆ రోజుల్లో. అటువంటి మనిషి ఏంటంటే ఇప్పుడు కూడా అందరిని కలుపుకుపోయే మనిషి. మనం అంతా కలుపుకుపోయి మన 3 స్తంభాల సెంటర్లో కట్టడానికి అంతా కూడా మద్దతు తెలుపుతున్నాం. ఎవరికి ఇటువంటి ఏ భేదాలు లేవు. ఏదైనా మాట్లాడుతూ కొద్దిగా ఆలోచించి మాట్లాడినంతే చెప్తూ చాలా. నమస్కారం అండి. రాధారంగ మిత్ర మండలి సభ్యుల కుటుంబాలందరికీ నమస్కారం. నన్ను బుల్లెట్ ధర్మ గారు నన్ను గౌరవ అధ్యక్షుడిగా వేసుకున్నారు. వెళ్ళి మా కిందట 5-6 నెలల క్రితం. అంతకుముందే నేను సీనియర్ నాయకుడిని. ఇది రంగా గారి కార్యక్రమాల్లో కానీ ఎట్లా ఉన్నా కానీ ఆ రోజుల్లో కూడా వంగవీటి చలపతిరారు కానీ, చందన కానీ, వాళ్ళ అబ్బాయిలు అందరూ ఎవరన్నా కానీ వంగవీటి వాళ్ళ వంశానికి ఏ కార్యక్రమం ఉన్నా బుల్లెట్ గారు చెప్పేవాడు. బుల్లెట్ ధర్మ ఏమందరం కూడా ఆ రోజు ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఆ రోజున లంకా సూరిబాబు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆ 3 స్తంభాల సెంటర్లో వాళ్ళందరూ కలిపి రంగా కార్యక్రమం పెడుతున్నాం ధర్మ. మరి ఏంటంటే బెల్లూడిని పెట్టి వంద ముందు సంతోషిస్తాం. 4-5 ఇప్పుడు కాదు, 6-7 క్రితమే, 5-6 నెలల క్రితమే వస్తే వీళ్ళందరికీ మీరు పెట్టండి ముందు సంతోషిస్తాం అని చెప్పాడు ధర్మ గారు. ఇవాళగా వాళ్ళకి మద్దతు ఇస్తా ధర్మ గారు చెప్పాడు. ఏదేం కార్యక్రమం మీరు పెట్టండి, ఏం ముందుంటాం, మంచి బాగా ఉందాతనంగా చేద్దాది అనుకున్నాం. ఇవాళకి నౌకళ్ళ సెంటర్లో రంగా కార్యక్రమం పెడుతున్నాడు పెట్టాడండి. ఆ రోజుల్లో కూడా కొన్ని గొడవల్లో అమ్మని బ్యామణి గారు ఉన్నాడు. ఆ రోజు నేనున్నా, మీరు కానీ అన్నాడు. బాలాజీ గారు కింద కొణమరెడ్డి శ్రీనివాసరావు, మాదివాడు పెరుమల గారు, వీళ్ళందరూ కూడా నిలబడి దగ్గరుండి ఆ రోజు చేశారు విగ్రహం. ఇవాళకి నిలబడుతుందంటే ఆ రోజు ఈ రోజు వాడు కూడా డిసెంబర్ 26 వచ్చిందంటే ముందే అందరికీ రంగాగారి కార్యక్రమం వస్తుందిరా అనేటప్పటికీ అందరికీ 10 రోజుల ముందు చెప్తాడు. అందరికీ జనాలందరూ పోగడి ఆ రోజున కార్యక్రమం చేస్తాడు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కులాలు మతాలకు అతీతంగా ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎవరికాళ్ళే ఎవరు ఇష్టారంగా వచ్చి దండలు వేస్తాం, కార్యక్రమం చేస్తాం. జూలై 4 వచ్చినా సరే, డిసెంబర్ జూలై 4 వచ్చినా కూడా రంగారికి పుట్టినరోజులు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏనాటికైనా కార్యక్రమం చేయాలంటే బుల్లెట్ ధర్మ తర్వాతనే. వీళ్ళందరూ చెబుతారు ఏదో ముప్పుడు కూడా వచ్చి మాట్లాడి ఎవరిని విమర్శించడం కాదు, దీంట్లో చేయాలి. అందరం ఒక రాధారంగ మిత్రమండలి అనే కుటుంబానికి మనకు కావాలంటే వాస్తవంగా అందరూ ఐకమత్యంగా చేద్దాది. ఎక్కడ విగ్రహాలు పెట్టాలంటే రావణ సెంటర్లో పెట్టచ్చు, నాయుడుపేట సెంటర్లో పెట్టచ్చు, పరసపేట సెంటర్ వచ్చు, ఈ కాళీపేట మెయిన్ రోడ్ల మీద పెట్టచ్చు. ఎక్కడెక్కడ మెయిన్ సెంటర్లో పెట్టారనుకో అందరం కలిపి కార్యక్రమాలు చేద్దాది. నేను కోరుకునేది రాధారంగ మిత్రుల తరఫున గౌరవ అధ్యక్షుడిగా మత్స్యంగా కోరుకుంటున్నా. రంగా కార్యక్రమం పెట్టడానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఇది అర్జీ మాకు కిందట 6 నెలల కిందటే మేము పెడుతున్నామని బజ్జ కాపులు మాకు అర్జీలు ఇచ్చారు. దాన్ని మా కమిటీలో కూడా మా బుల్లెట్ ధర్మారావు గారు మాతో చర్చించారు. మనకి ఎక్కడైనా కానీ రంగా కార్యక్రమం పెడతాం కావాలి, అక్కడ ఎవరు పెట్టినా ఏ కులాలకైనా సరే మనం అతీతంగా మనం వెళ్ళి దాన్ని జయప్రదం చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారంగా అక్కడే కాదు ఏ సెంటర్లో పెట్టినా ఎక్కడ పెట్టినా రంగా కార్యక్రమం మాకు ఎంతో సంతోషము. దానికి మేము ముందుంటామని చెప్తున్నాము. రంగా గారు అదే కాదు, బుల్లెట్ ధర్మారావు గారు పల్లెటూరుల్లో కూడా విగ్రహాలు పెట్టినప్పుడు ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సేవలు కూడా బాగా చేస్తున్నారు. ధర్మా గారు మొన్న పోతేపల్లిలో ఇల్లు కాలిపోయిన వాళ్ళకు కూడా రాధారంగ మిత్రమండలి తరఫున డబ్బులు డొనేట్ చేశాము. కుత్తివీని మండలంలో ఒక అతను అవయవాలు దానం చేసిన అతనికి కూడా రాధారంగ మిత్రమండలిని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ పిల్లలకు కూడా మేము వెళ్ళి డబ్బులు డొనేట్ చేశాము. రంగా గారిని ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని సేవలు కూడా
చేయాలని మేము ముందు పాల్గొంటున్నాము. బుల్లెట్ ధర్మారావు గారు ఇవాళ మనిషి కాదు. ఆయన దగ్గర 30 సంవత్సరాల నుంచి రంగా గారిలో సగం అయిపోయారు. ఆయన రంగా గారు చెప్పమే తప్ప ఆయనకి ఏరే జపం ఉండదు. అసలు పని చేస్తారో చేయరో కూడా మాకు తెలియదు. ఎప్పుడు లేచినా కానీ రంగా గారు ఆయన ఆశయాల నుంచే ఈయన ముందుకు నడుస్తున్నారు. ఇలాంటి మనిషి ఉన్నమట్టిగా కూడా రంగా గారు కూడా ఇంకా బతుకున్నాడని మేము కోరుకుంటాం. రంగా గారు బతుకున్నాడు అని తెలియడానికి కొంతమంది జనానికి రంగా గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ధర్మాగారు లాంటి వాళ్ళు ఉన్నమట్టిగే ఆశయాలన్నీ ముందుకు వెళ్తున్నాయి. అలాంటి ఆశయాలు ఇంకా జరగాలని మేము అనుకుంటున్నాము. అమెరికాలో కూడా ఇక్కడ మన జిల్లాలో కాదు, అమెరికాలో కూడా తీసుకెళ్లి పుట్టినరోజులు కూడా చేసి అమెరికాలో కూడా సాటిన వ్యక్తి ఎవరంటే బుల్లెట్ ధర్మారావు గారు. ఆయన సొంత డబ్బులతో మొన్న రంగా గారి వర్ధంతికి కూడా ఆయన సొంత డబ్బులతో 500 మంది కూడా అన్నదానం చేశారు. అలాంటి వ్యక్తిని మేము ముందుండి మమ్మల్ని నడిపినందుకు ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహిళా కమిటీ కూడా వేశారు. ఆయన మన బందర్ మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా వేశారు. అన్ని చోట్ల కూడా రంగా గారి వర్ధంతి వచ్చిందంటే మీరందరూ ముందుండి మీరు భోజనాలు ఈ ఏర్పాట్లు చేయాలని ఈయన ఇక్కడ ఉండి పోవులు కొట్టి నడుపుతున్నారు. ఆయన రంగా గారు అంటే ధర్మాగారు అంటే రంగా గారు. ఈ ఆశయాలే మమ్మల్ని నడుపుతున్నాయని మేము ఇచ్చేస్తున్నాము. ఆయన ఏమి 1995 సంవత్సరంలో రేవతి సెంటర్లో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం కట్టాలని మేము కొంతమంది కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు కొంతమంది 10 మంది రుస్తుబాధకు చెందిన ఆదిగిరి, మేసాల శ్రీకాంత్, మాదాసు రాంబాబు, దాసరి కుమారు, మాదాసు సుబ్రహ్మణ్యం, అల్లంకి రవికుమారు, అలాగే కోనపరెడ్డి చలపతి నాయుడు, దారపెట్టి కృష్ణమోహన్, ఈ 10 మంది సభ్యులతో రేవతి సెంటర్లో ఆనాడు రంగారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ఆ విగ్రహాన్ని ఇచ్చింది కూడా కేపీ రెడ్డి యాదవ్ గారు ఆ విగ్రహాన్ని మాకు డొనేట్ చేశారు. ఆయన అంటే కొంతమందికి వాస్తవాలు తెలియవు, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. అందుగురించే నేను ఈ వివరాలు చెప్తున్నాను. నేను కేపీ రెడ్డి యాదవ్ గారు విగ్రహాన్ని మాకు డొనేట్ చేశారు. ఆయన యాదవులు అయినా కూడా రంగా గారు వేరే అయిపోయారు. రెడ్డి బాబాయ్ గారు చనిపోయి ఏ లోకంలో ఉన్నారు మహానుభావుడు. ఇవాటికి ఆయన తలుచుకున్నామంటే ఆయన ఆ రోజున అడిగితే ఆ రోజున విగ్రహాన్ని ఇచ్చాడు. ఆయన అంతే అప్పటి నుంచి యాదవులందరూ కూడా మాకు రాధారంగ మిత్రుల సపోర్ట్లో ఉన్నారు. అలాగే ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ముఖ్య అతిథులుగా మన బోరగడ్డ రమేష్, మన వేదవ్యాస్ గారు పక్క సహాయకంగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానించి బోరగడ్డ వేదవ్యాస్ గారిని ముఖ్య అతిథిగా, మరి చెలంకొత్తి వీరస్వామి అంబులు గారు, మా మావయ్య గారు అయిన అంబులు గారు కూడా ఆ రోజునే బతికే ఉన్నారు. ఆయన కూడా ఆధ్వర్యంలో మేము ఆ విగ్రహం ఓపెనింగ్కి పెడితే మరి మాకు ఎంతో ఉపయోగపడిన బ్రాహ్మణయ్య గారు కూడా నేను కూడా వస్తాను అన్నాడు. కానీ ఆ రోజున ఓపెనింగ్ టైంకి ఆయన రాలేకపోయారు. ఎందుకంటే ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు ఆయనే. మరి విగ్రహాన్ని ఓపెనింగ్ వచ్చినప్పుడు పెద్ద నీళ్ళు మరి సోచెట్టి బాలాజీ గారు కూడా మాకు నేను వెన్నంటి ఉండి మమ్మల్ని వెనకండి ఉండి వాడు బంకోళ్ళు మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెడితే నా మీద కోర్టులో వేస్తే అప్పుడు సోచెట్టి బాలాజీ గారు మొత్తం నడిపించి ఇవాళ ఆ సెంటర్లో విగ్రహం పెట్టామంటే కేవలం ఆ మహానుభావుడు పుణ్యమే, సోచెట్టి బాలాజీ గారే. ఎందుకంటే ఆయన ఆ రోజున కనుక ఆ కోర్టులో మమ్మల్ని గెలిపించకపోతే విగ్రహం కట్టేవాళ్ళం కాదు. విగ్రహం కట్టాము. ఇవాళ ఇంతమంది దండలు వేసుకొని నివాళులు అర్పిస్తున్నామంటే మచిలీపట్నం నడిపొట్టు సెంటర్లో ఇవాళ బుల్లెట్ ధర్మారావు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అంటే కేవలం సోడిశెట్టి బాలాజీ గారి పుణ్యమే. రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని మార్ట్స్ బాబీ, చింతల బాబీ అంటారు ఆయన పేరు, మార్ట్స్ బాబీ అంటే నోటెడ్ విజయవాడలో. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి ముఖ్య అనుచరుడు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు, ఆయన నేను రంగా గారి అనుచరులమే. ఆయన కూడా ఒక 100 మంది రంగా గారి అభిమానులు రాధారంగ మిత్రుల ఆధ్వర్యంలో మరి గౌరవనీయులైన రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులైన నాదెండ్ల మనోహర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఏమనంటే విజయవాడ నడిబొడ్డు అయిన పోలీస్ కంట్రోల్ రూమ్, పాత బస్ స్టాండింగ్ అంటారు కదండి, ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి మీరు మాకు సహకరించాలని చెప్పి రాధారంగ మిత్రుల తరఫున భారీగా 100 మందితో సమకూరి
ఆయనకి వినతిపత్రం ఇచ్చారు. అన్ని పేపర్లు అన్ని మీడియాలో కూడా వచ్చింది. నన్ను కూడా వాళ్ళు ఆహ్వానించారు. అనివార్య పరిస్థితుల్లో నేను అటెండ్ అవ్వలేకపోయిన ఆ ప్రోగ్రాంకి. కాబట్టి ఆ విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేయవలసిందిగా రాధారంగం మీద 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా నాదెళ్ల మనోహర్ గారు ఏమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. రాధారంగం మిత్రం కమిటీ అందరికీ, బుల్లెట్ ధర్మ గారికి, మళ్ళా 3 స్తంభాల దగ్గర విగ్రహం రాధారంగం మిత్రం పెట్టినందుకు లంకా సూరిబాబు గారికి, మా అన్నయ్య గారికి నమస్కారం.